ఎస్ సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూర్లో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో అద్భుతమైన గాత్రంతో సినీ పరిశ్రమలో సుపరిచితమైన పేరుగా నిలిచారు. తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్ని అందించారు. తన కెరీర్లో మలయాళం, కన్నడ భాషల్లో అధికంగా పాటలు పాడారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల మక్కువ చూపించారు. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలై లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వరం విద్యాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి చెన్నైలోనే నివసించారు. తమిళ చిత్రం విధయన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు జానకి. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో పాటలు పాడారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు సంపాదించారు జానకి. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు ఆమె. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాడి అభిమానులను అలరించారు జానకి. జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 6 తరాల హీరోయిన్లకి పాటలు పాడారామే. పంతొమ్మిది 1957లో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబర్ 2016న తాను పాడడం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. కెరీర్లో ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పురస్కారాలు పొందారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళామామణి పురస్కారం పొందారామె. 2013లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించగా దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె తిరస్కరించారు. సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారామె. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక్కసారిగా
టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా సుదూర విషాదం చోటు చేసిందని చెప్పుకోవచ్చు. లెజెండరీ సింగర్ గా ఎస్ జానకి కన్నుమూడడంతో ఒక్కసారిగా సినీ గాయని లోకం అంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె కొన్నేళ్లుగా వృద్ధాప్య కారణంగా కూడా సమస్యతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఈ రోజు మైసూర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చివరి శ్వాస విడిచినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అనేక దాదాపుగా 5 రాష్ట్రాల నుంచి అనేక రివార్డులు పొందిన, అంతేకాకుండా సౌత్ ఇండియన్ నైట్ సింగర్ గా కూడా ఆమెకు ప్రత్యేకమైనటువంటి బిరుదు పొందినటువంటి ఏకైక సింగర్ గా కూడా ఆమె గుర్తింపు పొందింది. అంతేకాకుండా దాదాపుగా 50,000 పైగా పాటలు పాడడంతో పాటు దాదాపుగా 5 నుంచి 6 దశాబ్దాల పాటు ఆమె ప్రస్థానం కొనసాగించింది. ఆమెకు సంబంధించినటువంటి ఒకసారిగా మృత్యువార్త వినగానే ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి కూడా ఇబ్బంది గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె పాడినటువంటి శైలి ఏదైతే ఉందో అటు అనేక జానపద గీతాలకు దాదాపుగా 5 దశాబ్దాల సినీ చరిత్రలో ఆమె పాడినటువంటి పాటలు ఎన్నో మొత్తానికి అసలు గాయని లోకానికే ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆమె చేసినటువంటి పాటలు ప్రత్యేకించి ఆమె గలం నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ ఫార్మేట్ లో వచ్చినటువంటి పాటలు మాత్రం చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 రాష్ట్రాల నుంచి దాదాపుగా 31 సార్లు ఆమె వివిధ అవార్డులను పొందిందంటే ఎంత ఆమె చేసినటువంటి కృషి అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. అంతేకాకుండా దాదాపుగా అన్ని భాషల నుంచి కూడా 58,000 వరకు పాటలు పాడినట్టుగా కూడా ప్రస్తుతం చేస్తుంది. ఆమె జనవరి 22వ తేదీన కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత నుంచి కూడా ఆమె విశ్రాంతికి గురవుతూ ఆమె వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా హాస్పిటలైజ్ అవ్వడము, అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి హార్ట్ స్ట్రోక్స్ అనేవి కూడా చాలా సందర్భాల్లో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ఆమె కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు చనిపోవడం అనే బాధతోనే ఆమె ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడము, అంతేకాకుండా దాదాపుగా వయసు రీత్యా వచ్చినటువంటి సమస్యల ద్వారా కూడా ఆమె ఈరోజు సాయంత్రం మైసూరులో అపోలో ఆసుపత్రిలో చనిపోయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా సింగర్ అనే ఒక పదానికే, ఒక నైటింగల్ అనే పదానికే అర్థం తెచ్చినటువంటి సింగర్ గా కూడా ఆమె గుర్తించుకున్నటువంటి గాయనిగా కూడా, అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు, దాదాపు 5 దశాబ్దాలుగా ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక పాత్రలకు ఆమె జీవం పోసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆమె పాడినటువంటి పాటలకే అలాంటి హిట్లు వచ్చాయనేది ఆమెకు ఉన్నటువంటి చరిత్ర. ఇలాంటి సింగర్ ఒక్కసారిగా కనుమూసింది అనగానే సినీ లోకం అంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ఆమెకు సంబంధించినటువంటి మన్నావతి తెలంగాణ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి పార్థివ దేహం మాత్రం ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తోంది మైసూరులో. మరికొద్దిసేపట్లో ఆమె నివాసానికి తీసుకెళ్లి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ఎస్ జానకమ్మ తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్ని అందించారు. తన కెరీర్లో మలయాళం, కన్నడ భాషల్లో అధికంగా పాటలు పాడారు. చిన్నతనం నుంచే జానకి సంగీతం పట్ల మక్కువ చూపారు. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలై లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పీలీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారామె. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ఆరంభించారు. అప్పటి నుంచే చెన్నైలోనే నివసించారు.
తమిళ చిత్రం విధి అండ్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు జానకి. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో పాటలు పాడారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు సంపాదించారు జానకి. ఇక పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు ఆమె. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాడి అభిమానులను అలరించారు జానకి. జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 6 తరాల హీరోయిన్లకి పాటలు పాడారు ఎస్ జానకి. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు మంత్రిగా నాడు హరీష్ ను కేసీఆరే నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మంత్రి పదవి కావాలని మమ్మల్ని హరీష్ అడుగుతున్నారని, ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే మేడిగడ్డలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణాల్లో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. సుందిళ్ల దెబ్బతినడం వల్ల నీటి మళ్లింపు మంచిది కాదని అప్పుడే ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అందుకే సిడబ్ల్యూసీ ప్రకారమే ప్రాజెక్టుపై ముందుకెళ్లారని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కాళేశ్వరం విషయంలో వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని బద్నాం చేస్తున్నారంటూ వివరించారు. మాకప్ప చెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్ లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. 247 టీఎంసీల వరద వచ్చినప్పుడే తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజ్ 9 టీఎంసీలకు ఎందుకు తట్టుకోదు అని ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్ పై కక్షతో రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దుతున్న కరువు అన్నారు. ఇక గోదావరిలో నీళ్లు లేకపోతే పట్టిసీమ దగ్గర ఎలా నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది. ఆడ వరద నీరు పోతున్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి. గోదావరి నీళ్లు ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసుడు బంద్ పెట్టిండు. ఆంబోతు లెక్క రంకెలు వేస్తా ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. దాదాపు 247 టీఎంసీలు ఒక ఉప్పెనలాగా ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. ఇవాళ కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు పోతే. తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా మారబోతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రకటిస్తే అందులో తెలంగాణకు 3 దక్కాయని అన్నారు. ప్రధాని మోదీ వల్లే తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్స్ రానున్నాయని చెప్పారు. బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు 1 గంట 10 నిమిషాలు, హైదరాబాద్ నుంచి ముంబైకు 2 గంటల 20 నిమిషాలు, హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరు 2 గంటల 35 నిమిషాల్లో వెళ్లొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతోందన్నారు. బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టు దేశంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. కొంతమంది దీని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో వికసిత్ భారత్ 2047 సాంకేతిక పాత్ర అంశంపై జరిగిన సదస్సులో అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. As you are aware, the first bullet train project is right now under construction between Mumbai and Ahmedabad, and the progress is immense. Next year we will start the first section of bullet train in the Mumbai-Ahmedabad section between Surat and Bilimora. Then section by section, immediately after that, we'll go from Vapi to Surat, then we'll go from Vapi to Ahmedabad, then Ahmedabad to Thane, then Ahmedabad to Mumbai. So that is the phase by phase, section by section opening will start from next year onwards.
Hyderabad and Telangana is the biggest beneficiary of Prime Minister Shri Narendra Modi ji's policies because, as I said, ప్రపంచంలో ఎక్కడా లేని వారసత్వ సంపద భారతదేశంలోనే ఉందన్నారు సీఎం చంద్రబాబు. వరల్డ్ పాపులేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎన్ని సమస్యలున్నా పరిష్కరించుకొని కుటుంబ వ్యవస్థను కాపాడాలి అన్నారు. ప్రజలు ఉంటేనే సంపద అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. యువత మైక్రో ఫ్యామిలీ అనేది మర్చిపోవాలని, అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్తు ప్రజలే నిర్దేశించుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు. మేనేజ్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద ఫ్యామిలీ. అది ఒక భారతదేశానికే సొంతం. మన బాధ్యత చిన్న చిన్న సమస్యలున్నా అవి పరిష్కారం చేసుకొని కుటుంబ వ్యవస్థని కాపాడుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత భారతదేశం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ అతి కష్టమైన పని నా జీవితంలో నేను టేకప్ చేసింది. ప్రజలు ఉంటేనే సంపద, జనం ఉంటేనే అభివృద్ధి, అప్పుడే నిజమైన సమాజం, అదే నిజమైన భవిష్యత్తు. దీనికోసం ఈరోజు సంకల్పం చేయడం నా జీవితంలో మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక హిస్టారికల్ డే. రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలే సంపద, పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, మైక్రో ఫ్యామిలీ కాదు. అందరం కూడా కుటుంబం అంతా కలిసి ఉండవలసిన అవసరం ఉంది. అది మన ఆనందానికి కారణం అవుతుంది. అలాంటి భారతదేశాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లాలో ఒక వెనుకబడిన జిల్లాలో గోల్డ్ మైన్ పడింది. ఆ నగరం చూస్తే అశోకుడి కాలంలో 4th రాజధాని ఏదంటే అప్పటి స్వర్ణగిరి, ఇప్పుడు జొన్నగిరి అయింది. మళ్ళీ ఏపీలో హిట్ అండ్ రన్ ఎస్కేప్ తరహాలో వైసీపీ ప్రవర్తన ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. మీడియాతో సీఎం చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి బెంగళూరులో దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విష ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక అరాచకం చేసి టీడీపీ నేతలను ట్రాప్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఈ నెల 21 లోపు అన్ని ఉద్యోగాల సంఘాలతో మరోసారి చర్చిస్తామని మంత్రులు పార్థసారథి, సత్యప్రసాద్ వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు 23 డిమాండ్లు ఇచ్చాయని తెలిపారు. పీఆర్సీ, ఎరియర్స్ తో పాటు అన్ని సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక విరమణ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, దీర్ఘకాలిక సమస్యలు, ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారానికి ప్రధానంగా పీఆర్సీ, ఐఆర్, డిఏలు తదితర అనేక విషయాలు 2 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని డివిజన్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించాం. అలాగే ప్రధానంగా అందరూ గౌరవ ఎమ్మెల్యేలను, గౌరవ మంత్రివర్యులను అన్ని జిల్లాల్లో కలిసి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HM TV.